హలో అండి, అందరూ బాగున్నారా? మేము బాగున్నామండి. మీరందరూ కూడా బాగున్నారు అనుకుంటున్నాను. లాస్ట్ 3-4 డేస్ నుంచి అసలు నేను ఏం వీడియోస్ షూట్ చేయట్లేదు. మంత్ ఎండ్ అలాగే ఇయర్ ఎండ్ కూడా కదా, అస్సలు బిజీ అయిపోయాను బాగా. ఇంకా 1st ఏప్రిల్ రోజున ఇది షూట్ చేశాను అనమాట. 31st నైట్ కూడా కొంచెం లేట్ వచ్చాను ఇంటికి. మిడ్ నైట్ వచ్చా, కొంచెం కాదులేండి. ఇంకా మళ్ళీ పొద్దున్నే 9 o'clock అంతా ఆఫీస్కి వెళ్ళిపోయాను పని ఉంది అని. ఇంకా ఆఫీస్కి ఆ రోజు ఎవరూ రాలేదు, అందుకని చెప్పి ఇంకా సాయంత్రం 4:30 అలాగా మా వాళ్ళతో జ్యూస్ తాగడానికి వెళ్ళామన్నమాట. యాక్చువల్గా మా ఆఫీస్ పక్కన ఒక కొండలాగా ఉంటుంది, అది దిగాలి అలా ఉంటుంది అనమాట. అది మేము దిబ్బ అంటాము మా ఊరు సైడ్. సో నేను అంటున్నా దెబ్బెక్కి దిగితే బాగుండేది అని అంటే, నువ్వు లావుగా ఉన్నావు, నువ్వు నడవలేవులే పద అని చెప్పేసి నా మీద సెటైర్లు వేస్తున్నాడు అనమాట. నేను పంచదార తినట్లేదు కదా, నువ్వు ఎందుకు అలా అంటావు, నేను సన్నగా అయిపోతాను, ఇంట్లో పనులు ఉన్నాయి కదా, అవన్నీ కంప్లీట్ అయిన తర్వాత వాకింగ్కి వెళ్తాను, మినిమం 10,000 steps వేస్తానని చెప్పి నేను అలా అంటున్నాను. తను అలా అంటుంటే పాపం ఆ అమ్మాయి ఏమీ అనదు, తను చేస్తుంది అని అంటుంది అనమాట. తను నాకు చాలా మోటివేట్గా ఉంటుంది తను అనమాట. మీరు సన్నగా అయిపోతారు, మీరు ఇలా చెయ్యండి, మీరు అలా చెయ్యండి అని చెప్తూ ఉంటుంది పాపం తను. ఇంకా జ్యూస్ తాగుతున్నాము, వితౌట్ ఐస్ వితౌట్ షుగర్ జ్యూసులు తాగుతున్నాం అనమాట ఈ మధ్యన. వాళ్ళిద్దరూ వచ్చి పైనాపిల్ తాగుతున్నారు, నేను వచ్చి సపోటా తాగుతున్నా. సపోటా యాక్చువల్గా చాలా అంటే చాలా ఫ్యాట్ ఇలాంటివన్నీ ఉంటాయంట, కానీ కొంచెం తీయగా ఉంటుంది కదా, న్యాచురల్ ఫ్రూట్ కదా అని చెప్పి నేను ఇది తాగుతున్నాను అనమాట. వాటర్ మిలన్ తాగుదాం అనుకున్నాం, కానీ అది మనం ఇంట్లో కూడా ఎలాగా తింటానే ఉంటాం కదా. నాకు ఇక్కడ అసలు సపోటాకాయలు కొనుక్కోవాలి అని అనిపించదు. ఇక్కడంతా పెద్ద పెద్దగా, ఆ లోపలంతా గలీజ్ కాదు కానీ గట్టిగా అలా ఉంటాయి అన్నమాట. ఎందుకో అవి మనం కొనుక్కుంటే డబ్బులు వేస్ట్ అని అనిపిస్తుంది. సో మనం బయట మన ఇంట్లో ఏదైతే దొరకకుండా ఉంటుందో అది బయట తినడం బెస్ట్ కదా అని అనిపిస్తుంది నాకు. సో అందుకని నేను ఇదైతే చూస్ చేసుకున్నాను. ఇందులో పాలు పోసి చేస్తారు కదా. యాక్చువల్గా నాకు ఈ మిక్సీ ఉంది కదా జ్యూసరు, అది చూసినప్పుడు నేను అనుకున్నా నాకు కూడా ఇలాంటి జ్యూసర్ ఉంటే బాగుండేది అని అనుకున్నాను నిజం చెప్పాలంటే. ఎందుకంటే ఇది ఓన్లీ జ్యూసర్, ఇంకేమీ ఉండదు. మన ఇంట్లో మిక్సీకే జ్యూసర్ ఇస్తాడు, మళ్ళా పిండి రుబ్బుకోవడానికి ఇస్తాడు, చట్నీ చేసుకోవడానికి ఇస్తాడు, మసాలా చేసుకోవడానికి ఇస్తాడు, ఇన్ని జార్స్ ఇస్తాడు కదా. బ్లెండర్ కానీ జ్యూసర్ కానీ స్పెసిఫిక్గా కొనుక్కోవాలని నాకు ఎప్పటి నుంచో ఆలోచన ఉంది. మోస్ట్లీ బ్లెండర్ కొంటాను. ఆ బ్లెండర్ అయితే వితిన్ సెకండ్స్లో జ్యూస్ చేసేస్తుంది కదా, అందుకని బ్లెండర్ కొందామని డిసైడ్ అయ్యా. తక్కువ రేట్లో ఉన్నాయి కానీ అవి వేస్ట్ కదా, అవి కొన్నా మనకి డబ్బులు వేస్ట్. కొంచెం ప్రైస్ ఎక్కువ ఉన్నా కానీ బ్రాండెడ్ది తీసుకుందామని ఆలోచిస్తున్నాను అనమాట. పాలు పోస్తారని అన్నాను కదా, యాక్చువల్గా ఐస్ చాలా రూమర్స్ ఉన్నాయి, అందుకని చెప్పేసి నేను ఐస్ అస్సలు ప్రిఫర్ చేయను. బయట అయితే అసలు ప్రిఫర్ చేయను, మనకి కొంచెం భయంగా కూడా అనిపిస్తుంది అలాంటివన్నీ వింటే. అందుకని చెప్పి ఇక్కడ పైనాపిల్ వీళ్ళు ఇంత పెద్ద జల్లిలో వేసి దాన్ని ఫిల్టర్ చేస్తున్నారు. అదే నేను ఇంట్లో అనుకోండి ఎంత కష్టపడాలో ఇలాంటి జ్యూసులు చేస్తే. నేను పైనాపిల్ జ్యూస్ చేసిన, వాటర్ మెలన్ జ్యూస్ చేసిన ఫిల్టర్ చేస్తాను దాన్ని. నాకు ఇంత పెద్ద జాలి ఉండాలి అని నేను కూడా అనుకుంటాను. ఇలాంటివి చూసినప్పుడల్లా ఇంట్లో అది లేదు, ఇంట్లో ఇది లేదు అలా అనిపిస్తుంది అనమాట. ఇంకా జ్యూసులు పోసేసి ఇస్తే కూర్చుని, ఈరోజు ఆఫీస్కి ఎవరు రాలేదు, నాకు నిద్ర వచ్చేస్తుంది, ఇలాంటివన్నీ చెప్తా ఉన్నాను అనమాట. తను నాకు చెప్తున్నాడు జిమ్కి వెళ్తే అసలు లేజీగా ఉండవు, జిమ్కి వెళ్తే సన్నబడతావు, ఇలాంటివన్నీ చెప్తున్నాడు అనమాట. జిమ్కి వెళ్తే మళ్ళీ ఆగిపోతే మళ్ళీ లావైపోతామంట కదా అని అడిగితే అదంతా రూమర్స్ అంతే అనేసి అంటున్నారు. చూడాలి, ఈ ఇంట్లో పని అయిపోయిన తర్వాత చూస్తాను. చెప్పాను కదా కొంచెం బిజీ అయిపోయాను బాగా లాస్ట్ వీక్స్. అసలు 15 days అనుకున్నది 1 month పడుతుంది ఇల్లు మంచిగా అవ్వడానికి కూడా. ఇంకా జ్యూస్లు అయితే కూర్చుని తాగేసాం కదా, నడుచుకుంటూ వెళ్తున్నాము ఆఫీస్కి. వెళ్ళే దారిలో ఈ పార్క్ ఉంటుంది అన్నమాట. ఇది ఇక్కడ జిమ్ ఎక్విప్మెంట్ ఉంది కదా, అసలు ట్రై చేద్దాము, మనం చేయగలుగుతామా లేదా అని చెప్పి ట్రై చేస్తున్నాను. కొన్ని అయితే భయంగా అనిపించింది నాకు.
ఇంకో కొన్ని అయితే బాగానే ఉన్నాయి అని అనిపించింది. నువ్వు చేస్తున్నావు కదా బాగానే ఉంటుంది, జిమ్కి వెళ్ళు అని చెప్తున్నాడు అనమాట నాకు. కానీ పిల్లలు ఆడుకునే పార్క్ ఇది, పెద్దోళ్ళకి పని చేస్తుందా పని చేయదా అంత నాకు తెలియదు, కానీ ఇలా చేస్తే నడుము సన్నగా అవుతుందా అని అడుగుతున్నాను అనమాట. క్రేజీగా ఉంటాయి కదా కొన్ని కొన్ని క్వశ్చన్స్. సో అలా చేస్తే సన్నగా అవ్వదు, ఫాస్ట్గా చేస్తే సన్నగా అవుతుంది అని అంటున్నారు. ఏంటో కానీ వాకింగ్ కూడా నేను అంత ఫాస్ట్గా చేయలేనండి, వాకింగ్ కూడా స్లోగానే చేస్తాను. కాకపోతే 10,000 స్టెప్స్ వేయడం వలన కొంచెం డిఫరెన్స్ చాలా బాగా వచ్చింది. లాస్ట్ ఇయర్ మార్చ్ నుంచి జూన్ వరకు చేస్తూనే ఉన్నాను అనమాట. ఎండాకాలం కూడా యాక్చువల్గా నాకు మేలో నేను పాత కంపెనీలో మానేసి ఒక 3 డేస్కి అనుకుంటా ఖాళీగా ఉన్నాను. అప్పుడైతే ఎక్కువ సన్నగా అయిపోయాను, ఎక్కువ వాకింగ్ చేస్తాను. ఎన్ని చెమటలు పట్టేసినాయి రా ఇంకెళ్ళిపోదాం అంటే ఇంకెళ్ళిపోతున్నాం అనమాట. సాయంత్రము ఇంకా ఇంటికి త్వరగానే వచ్చాను ఇవాళ. అయితే మన ఇంట్లో ఇంకా పనులు కొన్ని ఉన్నాయి, కొన్ని అనంటే జస్ట్ బుషెస్ కానీ అలాంటివి కావాలన్నమాట. మెయిన్ డోర్ హ్యాండిల్ కూడా ఊడిపోయిందని చెప్పాను కదా, ఇంకా అవన్నీ కొందామని చెప్పి ఇంటి దగ్గర ఉన్న హార్డ్వేర్ షాప్కి వచ్చాను. ఇంటికి వెళ్ళే దారిలోనే అనమాట. ఎన్ని రకాలు ఉన్నాయో. నేను సికింద్రాబాద్ వెళ్ళాను మా ఇల్లు కొన్నప్పుడు. సో అంటే ఆల్మోస్ట్ రేపు జూలై వస్తే 9 years అయిపోతుందిలేండి. కాకపోతే ఇక్కడైతే ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయో అని అనిపించింది నాకు. హ్యాండిల్స్ కానివ్వండి, మళ్ళీ తాళాలు, బోల్ట్లు, మళ్ళీ ఏదో తలుపులు తీసుకుంటానికి కూడా డిఫరెంట్గా అనిపించినాయి నాకైతే. అవి ఏంటో కూడా నాకు కొన్ని అర్థం కాలేదు. పాతకాలం నాటి తలుపులు ఉంటాయి కదా, ఆ తలుపులకి పెట్టుకునే షో పీసెస్ బ్రాస్లో ఇలా ఉన్నాయన్నమాట. నాకు చాలా బాగా నచ్చినాయి అలాంటివి. నాకు ఈ పక్కన ఇది ఉంది కదా, అది భలే నచ్చింది. మనకి యాంటిక్ పీస్ లాగా ఉంది అది. సో అది చూసాను, 2-3 బరువుగా ఉన్నాయి. ఇవి కూడా ఏంటది ఏదో మెటీరియల్ అన్నారండి, సిల్వరు అలాగే ఏదో అన్నారు మర్చిపోయాను. బ్రాస్ అంటే నేను అన్నాను, బ్రాస్ అంటే ఇత్తడే కదా అని అడిగాను. అవును అని అన్నారు. అయితే ఇది పోతే మేము ఎక్స్చేంజ్ చేసుకుంటే రిటర్న్ వాల్యూ వస్తుందా అంటే వాళ్ళు నవ్వుతున్నారు. అలా ఉంటే నా పిచ్చి క్వశ్చన్స్ అన్నీ. ఇంకో ఇవి వచ్చేసి కర్టెన్ రాడ్స్కి ఇవి పెట్టుకుంటాం కదా అవన్నమాట. ఎంత పెద్ద పెద్ద హ్యాండిల్స్ ఉన్నాయో. ఇవి దేనికి వాడతారు, అవి దేనికి వాడతారు అని అంటే ఆ పిల్లలు పాపం చెప్తా ఉన్నారనమాట. నేను చెప్పాను కదా ఇలా ఉన్నాయి డ్రాప్ లాగా హ్యాండిల్స్ లాగా కాకుండా అని. ఇప్పుడు అందరూ అలాంటివి పెట్టించుకుంటున్నారంట. అసలు రకరకాలు వచ్చేసినాయండి. చాలా మంది వచ్చారు ఈ షాప్కి. అయితే కొంచెం చల్లగా కూడా ఉంది కదా అని చెప్పి నేను ఇక్కడ కూర్చున్నాను అనమాట కొంచెం సేపు. వాళ్ళ కూర్చున్న తర్వాత ఏం కావాలి అని అడిగితే నాకు ఇవి కావాలి అని చెప్తే అప్పుడు వాళ్ళు ఇవన్నీ చూపిస్తున్నారు అనమాట. ఇవైతే హ్యాండిల్స్ కాకుండా చేత్తో మధ్యలో పట్టుకొని తీయడం కాకుండా జస్ట్ అదొక్కటే ఇలా పట్టుకొని తీయడానికి భలే ఉంది కదా, స్టార్స్ లాగా అలాగా. ఇంకో ఒక హ్యాండిల్ అయితే చూస్ చేసుకున్నాను. అలాగే ఇవైతే బుషెస్, మన ఇంట్లో డైనింగ్ టేబుల్, చైర్స్కి, దివాను, మంచము వీటిలన్నిటికి కింద బుషెస్ కొట్టిద్దాము. ఎప్పుడో కొట్టించాము, అవి పాడైపోయినాయి అని చెప్పి ఇంకా కొంచెం పెద్ద సైజ్ బుషెస్ అయితే తీసుకుంటున్నాను అనమాట. మరీ చిన్నవి కాదు, మరీ పెద్దవి కాదు, మీడియం సైజ్ తీసుకుంటున్నా. ఇదిగో ఇలాంటి సైజ్ తీసుకున్నాను. ఇదైతే కొంచెం ఎక్కువ రోజులు ఉంటుంది అని అనుకుంటున్నాను. ఇవైతే మరీ పెద్దవి అయిపోయినాయి. ఇవి ఎందుకు వాడతారు అని అంటే ఇవి కూడా బుషెసే అంట, కానీ ఇవి ఎంత చిన్నగా ఉన్నాయి చూడండి. మరి ఇవి నాకు తెలిసి మనము పైన పెట్టుకుంటాం కదా వాటికి వాడతారేమో అని అనిపించింది నాకు. చాలా చిన్నగా ఉన్నాయి, దానికి మేకులు కొట్టేసి ఉన్నాయి అన్నమాట. ఇంకా ఈ బుష్షులు, దీనికి కావాల్సిన స్క్రూస్ ఇవన్నీ తీసుకున్నాను. కానీ స్క్రూస్ పని చేయవంట, జస్ట్ మేకులు తీసుకుని రమ్మని చెప్పారు. సో మేకులు అయితే తీసుకుని రావాలి మళ్ళీ. సో ఈరోజు సాయంత్రం అంటే ఇది సెకండ్ రోజున వాయిస్ ఇస్తున్నాను అనమాట. నేను జస్ట్ క్యాలిక్యులేట్, ఒక్కొక్కటి 5 rupees పడింది. ఇది నేను ఎన్ని ఉంటాయి అనేది అప్రాక్సిమేట్గా క్యాలిక్యులేట్ చేసుకొని 40 పీసెస్ అయితే కావాలి అని చెప్పేసి అన్నాను అనమాట. సో 40 పీసెస్ వాళ్ళు లెక్క పెడుతున్నారు. 6 రూపాయలు అంట, మ్యాక్సిమం 5 రూపాయలకి ఇస్తారు అంతేనంట. లాస్ట్ టైము నేను టైల్స్కి వేయడానికి బీడింగ్ లాంటిది తెచ్చాను కదా, టీ షేప్, అది కూడా ఇక్కడే తీసుకున్నాను అనమాట. కాకపోతే అది ముక్కలు కట్ చేయించాం కాబట్టి ఇంక రిటర్న్ తీసుకోమని అన్నారు. నెక్స్ట్ టైం దేనికో ఒక దానికి పని చేస్తుందిలే అని
చెప్పి ఇంకా అలా వదిలేసాము. ఇంట్లోనే ఉంది అది. ఇంకో ఒక 40 లెక్క పెట్టి అక్కడికి తీసుకొని వచ్చారు. కానీ ఇక్కడికంటే కూడా వేరే ప్లేస్కి వెళ్తే అసలు ఎంత బాగున్నాయో అక్కడైతే. చెప్పాను కదా, పాతకాలంలో మండువా ఇల్లులు అలాంటివి ఉంటాయి కదా, అలాంటి దగ్గర తలుపులకి ఇత్తడివి హ్యాండిల్స్ ఉంటాయి కదా, హ్యాండిల్స్ కాదు, ఒక షో పీస్ లాగా అనిపిస్తుంది నాకు. అలాంటివి అయితే ఇక్కడ ఎన్ని ఉన్నాయో, చాలా మంచిగా అనిపించింది. ఇత్తడివి మనకి కీ చైన్ హోల్డర్సు, ఇత్తడివి గంటలు అలాంటివి కూడా ఇక్కడ ఉన్నాయి. ఏది చూసినా ఏది అడిగినా 2000, 4000, 6000, 8000 ఇలాగే చెప్తున్నారు. చాలా ప్రైజెస్ ఉన్నాయి. ఇక్కడైతే బాత్రూమ్ తలుపులు ఉంటాయి కదా, డబ్ల్యూపీసీ డోర్స్, ఎన్ని మోడల్స్ ఉన్నాయో. కానీ మనం ఏమన్నా అడిగితే మన డోర్ సైజ్ ఎంత అనేది చెప్పాలంట. వాళ్ళు చెప్తే దాన్ని బట్టి వాళ్ళు చేపిస్తారు. ప్లస్ దాన్ని బట్టి వాళ్ళు ప్రైస్ కూడా చెప్తారంట. నేను అక్కడ చూసింది చాలా తక్కువ ఉన్నాయి అనిపించింది. ఇక్కడ ఇదైతే చాలా బాగుంది. ఎనీవేస్ మనం ఆల్రెడీ ఇంట్లో పెట్టేసుకున్నాం కదా, ఇప్పట్లో మనకు అసలు ఇలాంటివి ఏమీ అవసరం లేదులేండి. పెట్టేసుకున్న తర్వాత ఇక్కడికి వచ్చాను అని అనిపించింది. ఇంకో నేను చెప్పాను కదా రకరకాలు ఉన్నాయని చెప్పేసి, ఇవే అన్నమాట. చూశారు కదా, వెల్కమ్ పలుకుతారు కదా అమ్మాయిలు, అవి తాళం తగిలించుకోవడానికి వినాయకుడు, మళ్ళా పులిలో ఒక గొల్లెంలాగా ఉంటుంది కదా, అది అన్నీ ఉన్నాయన్నమాట ఇక్కడ.